ఫ్రెండ్స్ మనం లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనం ఎక్కడున్నామంటే బీబీ నగర్ మనకు వరంగల్ హైవే మనకు కనబడుతుంది కదా. వరంగల్ హైవే ఏదైతే ఉందో వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా అనంతారం అనే విలేజ్లో హైవే బిట్ అంటే హైవేకి ఆనుకొని ఉన్న ఒక వెంచర్లో ఉన్నాం ప్రజెంట్. సో ఈ వెంచర్ గురించి నేను మీకు ఫస్ట్ చెప్పాలి అంటే నేను మీకు ఫస్ట్ కనెక్టివిటీ గురించి చెప్తాను. అంటే మనకి ఈ వెంచర్కి రావాలంటే ఎలా అంటే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎలా వస్తామంటే మనకి ఉప్పల్ నుంచి చూసుకుంటే ఉప్పల్ నుంచి ఓఆర్ఆర్ వస్తాం. ఓఆర్ఆర్ దాటిన తర్వాత ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ నుంచి ఈ వెంచర్ ఈ అనంతారం విలేజ్లో ఉన్నటువంటి ఈ వెంచర్ ఏదైతే ఉందో ఈ వెంచరు టోటల్గా 4.5 acres ఇది. సో 4 acres ఇది. సో ఈ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి కిలోమీటర్స్ పరంగా చూసుకుంటే ఓఆర్ఆర్ నుంచి ఇది ఎగ్జాక్ట్గా 16 kilometers డిస్టెన్స్లో ఉంది. అంటే మనకి ఓఆర్ఆర్ దాటగానే గట్కేసర్ వస్తుంది. గట్కేసర్ దాటిన తర్వాత మనకి కొండమడుగు విలేజ్ వస్తుంది. కొండమడుగు దాటిన తర్వాత మనకి బీబీ నగర్ దాటిన తర్వాత ఈ అనంతారం అనే విలేజ్ ఉందండి. సో ఈ విలేజ్కి సరౌండింగ్స్లో కూడా డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. సో ఇక మీకు నేను కమింగ్ టు ది అబౌట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఈ ప్రాజెక్ట్ టోటల్ 4 acres అండి. ఈ వెంచర్ టోటల్గా 4 acres వెంచర్. ఇందులో టోటల్ ప్లాట్స్ వచ్చేసి 54 ప్లాట్స్ ఉన్నాయి ప్రజెంట్. సో ఈ 54 ప్లాట్స్లో కూడా మనకి ఆల్మోస్ట్ 80% ప్లాట్స్ సోల్డ్ అవుట్ అయినాయి. బట్ ఒక 20% ప్లాట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ కూడా చాలా ఒక 2-3 అవైలబుల్ ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో. ఇంకోటి ఏంటంటే దీనికి మనకి ఈ వెంచర్ సరౌండింగ్స్ చూసుకుంటే మనకి ఈ వెంచర్ నుంచి కమింగ్ అంటే హైదరాబాద్ నుంచి మనం వరంగల్ వెళ్ళేటప్పుడు బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ అనేది మనకి అంటే ఇంటర్నేషనల్ మెడికల్ సంబంధించి ఒక హాస్పిటల్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ నడుస్తుంది ప్రజెంట్ ఎయిమ్స్ హాస్పిటల్. ప్లస్ మనకి ఈ వెంచర్కి దగ్గరలోనే యాదగిరిగుట్ట, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 13 kilometer డిస్టెన్స్లో ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట ఉందండి. ఎందుకంటే ఇది మనకి హైవే ఫేసింగ్ కాబట్టి ఇందులో మనకి ఏ ప్లాట్స్ అయినా కూడా ఒకవేళ ఏదైనా కస్టమర్ ప్లాట్స్ తీసుకున్నా కూడా అతనికి రీసేల్ పరంగా కూడా ది బెస్ట్. ప్లస్ మనకి ఇక్కడ లివింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి. సో దాంతోపాటు మనకి ఈ వెంచర్లో ప్రజెంట్ అంటే ఈ అవైలబుల్ ప్లాట్స్ అంటే 167 అంటే ఈస్ట్ ఫేసింగ్లో 167, 180 ప్లాట్స్, 180 square yards, 200 square yards ఇలా అవైలబుల్ ఉన్నాయి. అంటే చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే మనకి ఈ వెంచర్లో లాంగ్లో మీకు కనపడుతుంది చూడండి, అక్కడ ఒక ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఒక ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు. ఆ ఇల్లు కూడా ఆ ఇంటికి కూడా ఆల్రెడీ మనకి ఇంటి నెంబర్ కూడా వచ్చింది. అంటే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ వెంచర్లో కన్స్ట్రక్షన్ చేసుకునే ఇళ్ళకు కూడా ఆల్రెడీ ఇంటి నెంబర్ కూడా ఇష్యూ చేయడం అయిపోయింది. దానికి కరెంటు పవర్ సప్లై కూడా జరిగింది. సో మనకి కంప్లీట్గా ఈ రోడ్ల విషయానికి వస్తే మనకి ఎంట్రన్స్ మన వెంచర్కి ఎంట్రన్స్ ఆర్చ్ ఇదండి. మనకి ఎంట్రన్స్ ఆర్చ్ ఇది టోటల్ ఈ రోడ్డు కూడా టోటల్గా మనకి ఎంట్రన్స్లో 100 feet రోడ్ ఉందండి. ఇది టోటల్ ఇది 100 feet రోడ్డు. ఫ్రెండ్స్ ఈ రోడ్స్ ఏవైతే ఉన్నాయో రోడ్స్ విషయంలో ఇది కంప్లీట్గా బ్లాక్ టాప్ రోడ్స్ కన్స్ట్రక్షన్ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వచ్చేసింది, ఎలక్ట్రిసిటీ వచ్చేసింది. ప్లస్ మనకి వాటర్ సిస్టమ్ కూడా ప్రతి ప్లాట్కి కూడా వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు. సంపులు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఈ వెంచర్. సో ఈ వెంచర్లో నేను మీకు డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే ఈ వెంచర్లో మెయిన్గా రీసేల్ ప్లాట్స్ ఉన్నాయి. డైరెక్ట్ సేల్ కాదు, ఇది ఓన్లీ రీసేల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ఈ ప్రైస్ కూడా చాలా కంఫర్టబుల్ ప్రైస్ ఉంది. ఎందుకంటే ఇది హైవే బిట్ కాబట్టి మనకి రేపటి రోజున అంటే కమింగ్ 1 or 2 yearsలో ఈ వరంగల్ హైవే ఏదైతే ఉందో ఇప్పుడిప్పుడే మనకి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో మనకి ఆల్మోస్ట్ వరంగల్ నుంచి ఈ హైదరాబాద్ వరకు ఈ హైవే కూడా 4-lane హైవే అవుతుంది. కమింగ్ ఇయర్స్లో 1 or 2 yearsలో మనకి 4-lane హైవే అవుతుంది. సో ఈ హైవే ఎప్పుడైతే మనకి 4-lane హైవే అయిందో మనకి ఎక్కడి నుంచి టూరిస్టులు కానీ లేకపోతే అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ వెంచర్లో ఎవరన్నా ఇల్లు కానీ ఏదైనా కాటేజెస్ కానీ గెస్ట్ హౌస్లో కట్టుకున్నా కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి టూరిస్టులు కూడా పుణ్యక్షేత్రం అంటే గుడి వరకు వెళ్లకుండా ఈ లొకేషన్లోనే ఎక్కడైనా ఉండటానికి కూడా ఈ లొకేషన్ అనేది ఈ వెంచర్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది. సో దాంతోపాటు మనకి కమర్షియల్గా బాగుంటుంది ఈ వెంచర్, రెసిడెన్షియల్గా కూడా బాగుంటుంది. సో మీకు మనకి వెంచర్ హైలైట్స్కి వస్తే ఈ మన హైవే ఏదైతే ఉందో 200 feet రోడ్ వరంగల్ హైవే ఫేసింగ్ ఉంది ఈ వెంచర్.
ప్లస్ దీంట్లో మనకి అంటే ఎమ్యూనిటీస్ పరంగా చూస్తే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవ్వడం జరిగింది ఈ వెంచర్లో. దాంతోపాటు మనకు 24/7 సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఉంది. తర్వాత మనకు వాస్తు కూడా బాగుంది ఇందులో. ఇక మీకు ఆల్రెడీ నేను చెప్పున్న ఎలక్ట్రిసిటీ కానీ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్నీ కూడా ఇచ్చాం. ప్లస్ దాంతోపాటు మనకి ఎంట్రన్స్ గేట్ ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసున్నాం ఇందులో. సో దాంతోపాటు మనకి బౌండరీ వాల్ కంప్లీట్గా మన వెంచర్కి ఏదైతే ఉందో బౌండరీ వాల్ కూడా ఉంది. ప్లస్ మన వెంచర్కి బ్యాక్ సైడ్ కూడా మనకి ఒక కాలేజ్ కూడా ఆల్రెడీ కాలేజ్ కూడా ఒకటి ఉంది. మన వెంచర్కి ఆనుకొని డిఆర్డిఓ స్టేట్ గవర్నమెంట్ డిఆర్డిఓ గెస్ట్ హౌస్ ఉంది. దాని బ్యాక్ సైడే ఇక్కడ మనకు వచ్చేసి ఈ వెంచర్ మన పక్కకి ఆ గెస్ట్ హౌస్ పక్కకి బ్యాక్ సైడ్కి ఒక రిజిస్ట్రార్ ఆఫీసు స్టేట్ గవర్నమెంట్ది మనకి ఈ భువనగిరి డిస్టిక్ సంబంధించి రిజిస్ట్రార్ ఆఫీస్ వస్తుంది మనకి దగ్గరలో. ఈ వెంచర్ దగ్గరలో భువనగిరి కలెక్టరేట్ ఉంది, ఓల్డ్ కలెక్టరేట్. ఇప్పుడు ఆ ఓల్డ్ కలెక్టరేట్ దగ్గరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి షిఫ్ట్ చేస్తున్నారు. ఈ కలెక్టరేట్ని తీసుకెళ్ళి మనకి భువనగిరి దగ్గర పెట్టడం జరుగుతుందండి. సో మనకి ఈ వెంచర్ పరంగా ఇంకా మీకు నేను ప్రాజెక్ట్ హైలైట్స్ ఏమున్నాయంటే మనకి ఇక్కడ దగ్గరలో బీబీ నగర్ రైల్వే స్టేషన్ ఒకటి ఉందండి. దాంతోపాటు మనకి ఎయిమ్స్ ఇక్కడే ఉంది హాస్పిటల్. ప్లస్ బీబీ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది మనకి. దాంతోపాటు ఇన్ఫోసిస్ ఐటీ సెజ్ మనకి పోచారం ఇక్కడ నియర్ బై పోచారం దగ్గర ఐటీ సెజ్ ఉంది. దాంతోపాటు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇక్కడ మనకి నియర్ బై ఉన్నాయి. సో మనకి అన్నిటి పరంగా కూడా చూస్తే ఈ వెంచర్ ది బెస్ట్ అండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టుకునే వాళ్ళకి ఈ లేఅవుట్ ఈ వెంచర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంకా వీటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక కింద మెన్షన్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి ఈ ప్లాట్స్ అనేది ఇమీడియట్గా బుక్ చేసుకోండి. ఎందుకంటే లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. సో మీకు ఇంకా దీనికి సంబంధించి వివరాలు కావాలంటే కాల్ చేస్తే మిగతా డీటెయిల్స్ కూడా మేము చెప్తాం. ఇంకోటి ఏంటంటే మనకి ఇందుట్లో మా ఛానల్ ఏదైతే ఉందో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.